హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయము మన ప్రభువు మాటలు ధ్యానించడానికి రండి. దేవుని వాక్యం కొరకు మన హృదయాన్ని సిద్ధపరుచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వినుటకు వారి హృదయమును సిద్ధపరుచుకొనరు గనుక వారు వినలేకపోయారన్నట్లు ప్రతి ఉదయమున ఆయన మా హృదయమును సిద్ధపరుచుకొని నీ సన్నిధిలో నీ మాట కొరకు కనిపెట్టుకున్నటకు నీ బిడ్డలకు సహాయము చేయమని మాతో మరొకసారి మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిజమేనండి, చాలామంది అనుదిన ధ్యానం వింటున్నారు అని చెప్తున్నారు, కానీ కొందరి మనసుల్లో అది నిలవటం లేదు. కొందరు అందులోని సారాన్ని గ్రహించటం లేదు, మరికొందరు దానిని అనుసరించటం లేదు. కాబట్టి అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగటం లేదు. వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలంటే అందుకనేనండి, మీరు వినడానికి ముందే ప్రభువా ఈరోజు నా కొరకు ఏ వాక్యం సిద్ధపరిచావో నాతో మాట్లాడని ఒక చిన్న ప్రార్థనతో మీరు 7 గంటలకి ఆనందన ధ్యానంలో కనెక్ట్ అయితే నేరుగా సూటిగా దేవుని మాటలు, మీకు అవసరమైన మాటలు పరిశుద్ధాత్మని ద్వారా మీకు అనుగ్రహించబడతాయి. అందుకే మీరు వేకువని లేచి మీ అంతటా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించుకొని ఆ తర్వాత వాక్యం చదువుకొని ఆ తర్వాత వాక్యం కొరకు సిద్ధపడండి. మంచి భక్తిని, సారవంతమైన విశ్వాస శక్తి కలిగిన జీవితాన్ని జీవించగలుగుతారు. మీరు క్రమంగా ఈ అనుదిన ధ్యానాలు వింటుంటే గత 23 రోజుల నుండి రాజుల చరిత్రల గురించి మీకు వివరంగా ఒక్కొక్క రాజుల గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. అక్కడి నుంచి రాజ్యం 2 భాగాలైంది. యూదా రాజులు ఇశ్రాయేల్ రాజులుగా డివైడ్ అయ్యారు, నార్త్ ఈస్ట్గా. మనం ఇంతవరకు 20 మంది యూదా రాజుల గురించి మనం ధ్యానించామని చెప్పడానికంటే బదులు ఎంతగానో వారి జీవితాలను చూసి బుద్ధి తెచ్చుకున్నాం, దిద్దుకున్నాం, వారి బ్రతుకులు చూసి నేర్చుకున్నాం. ఇలా ఉండకూడదు, లేక ఇలా ఉండాలి అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నామన్నది మీకు అందరికీ తెలుసు. మొత్తానికి చూసినట్లయితే ఇందులో ఏ రాజు కూడా పరిపూర్ణమైన రాజుగా, శాశ్వతమైన రాజుగా లేడు. ఒక్క రాజు కూడా నిరంతరమైన రాజుగా ఉండలేదు. కొద్ది రోజులు వచ్చారు. అందులో వాళ్ళు చాలామంది చెడ్డగానే ప్రవర్తించారు. కొంతమంది మంచిగా ఉన్నా చెడ్డవారయ్యారు, చెడ్డగా ఉన్నా మంచివారయ్యారు. కానీ మొత్తానికి మొదటి నుండి చివరి వరకు ఒక దావీదు తప్ప, అది కూడా అతడు యథార్థ హృదయముతో అనుంది కానీ అతడు మంచోడని కానీ గొప్పరాజు కానీ నిజమైన రాజు కానీ కాదు. అతడు కూడా మనుషుల్లా కానీ ప్రవర్తించాడు, మనకి తెలుసు కదా. ఇంకొక 19 మంది ఇశ్రాయేల్ రాజులు ఉన్నారండి. అది నేను ఇప్పుడు ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ల సందర్భంగా సిలువ ధ్యానానికి మన ముందున్న కొద్ది రోజులు వాడాలని, ఎక్కువగా సిలువని ధ్యానించడం వల్ల మరి ఎంతగానో దేవుని ప్రేమను మనం జరుపుకుంటాం కనుక ఆఫ్టర్ ఈస్టర్ మళ్ళీ ప్రభు చిత్తమైతే ఆ ఇశ్రాయేల్ రాజులు 19 మంది రాజుల గురించి క్రమంగా మనం చదువుకుందాం, నేర్చుకుందాం. మరి ఈరోజు ఏ రాజైనా, ఈవెన్ దట్ 19 మంది రాజులు కానీ 20 మంది రాజులు కానీ ఆల్ ద హోల్ 42 కింగ్స్ ఉన్నారు, ఏ రాజు కూడా నిజమైన, శాశ్వతమైన, యోగ్యమైన, ప్రయోజనకరమైన, ప్రజలకు మేలు చేసే, మనుషులకు ఉపయోగపడే రాజులుగా లేరు. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది రాజులు, ఎన్ని రాజ్యాలు బయలుదేరినా, ఆ రోజుల్లో రాజులు అనేవారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ ఏదేదో పెట్టుకుంటున్నారు కదా, అధికారులు, నాయకులు అనేవారు. ఏ రాజ్యంలో చూసినా ప్రారంభంలో బాగున్నా చివరికి పాడవటం, చివరికి ఒక రాజ్యం ఒక కొద్ది కాలం ఏలి వారు దిగిపోవటం, మరొకరు రావటం, మరో రాజ్యాలు పడిపోవటం, పార్టీలు పడిపోవటం, ఇది జరుగుతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇప్పటి వరకు నిజంగా ప్రజలను నీతి న్యాయాలతో మేలుకరంగా పరిపాలించే రాజు భూలోకంలో లేనే లేడు. ఒప్పుకుంటారా లేదా? అందుకే బైబిల్ చెప్తుంది, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎవరినైనా వాడుకొని ప్రజలకు మేలు చేద్దామని దేవుడు ఎంతమందికి అధికారాలు ఇచ్చినా, రాజులుగా చేసినా ప్రతి ఒక్కడు విఫలుడైపోతున్నారు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే రాజుగా, ప్రభువుగా
రక్షకుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చున్నాడు. ఆయన వస్తానికి ముందే పాత నిబంధనలోనే ఆయనను గురించి అనేక ప్రవచనాలు ప్రవచించబడున్నాయి. నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు అని. మరి ఇంకా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. నిజంగానే యేసు ప్రభు రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అదేంటంటే ఆయన పశువులు గడ్డి మేసే తొట్టిలో పొరుండబెట్టాడు కదా, ఆయన వడ్రంగి వారి కుమారుడుగా వచ్చారు కదా అంటారేమో. ఆయనను రాజుగా ప్రతి ఒక్కరూ గుర్తించలేదు, కానీ ఆయన రాజే. పిలాతు అన్యాయపు తీర్పులు ఆయన మీద మోపినప్పుడు పిలిపించి ప్రభువుని అడిగాడు, నువ్వు రాజువా అని అడిగాడు. ఏమన్నాడండి యేసు ప్రభు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం అండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడుగగా యేసు, నీవన్నట్టే నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నాలో రాజ్యము ఈ లోకంలో ఉన్న ఇహ సంబంధమైన రాజ్యం కాదు. నేను సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చిన రాజుని. ఆయన రాజే, కానీ ఆయన ఈ లోక రాజ్యం కాదు, ఆయన పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన పరలోక రాజ్య వారసులుగా మనలను రక్తమిచ్చి కొని రాజులైన యాజక సమూహంలో చేర్చడానికి వచ్చాడు. మన బలహీనతలను, మన పాత స్వభావం నుండి మనల్ని విడిపించడానికి నీతి న్యాయములతో, సమాధాన సంతోషములతో కూడిన పరలోక రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అంతేకాదు బైబిల్ చెబుతుంది ప్రకటన గ్రంథంలో, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఆ రాజు మనం హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాం అంటే, రాజులను సంహరింపచేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొననో అతనిని ఆశీర్వదించనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతిరాజని, తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చు షాలేము రాజని అర్థమో. వా, మన ప్రభు నీతి రాజు, నీతికి రాజు, సమాధానానికి రాజు, షాలేము రాజు. ఆ మెల్కీసెదెకు అనే రాజు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియలేదు, కానీ ఒక ప్రధాన యాజకుడుగా, అంటే ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసేవాడిగా, ప్రజల పక్షముగా నిలబడేవాడిగా, ఆయన నిరంతరం ఉండే యాజకుడిగా. యాజకులు కూడా మారుతూ ఉంటారు దేవాలయాలు, రాజులు మారుతూ ఉంటారు, రాజ్యాలు పతనమవుతూ ఉంటాయి, కానీ మన రాజు, పరలోకపు రాజు, నిరంతరమైన రాజుగా, శాశ్వతమైన యాజకుడుగా, నిరంతరమైన యాజకుడుగా, శాశ్వతమైన రాజుగా ఈ లోకంలోనికి వచ్చి తన రాజ్యాన్ని నెలకొల్పడానికి ఆశించాడు. ఈ రాజు నువ్వు ఆశ్రయించిన వారు ధన్యులు. నా రాజు యేసురాజు అని నీ జీవితాన్ని ఆయనకి అప్పగించు. ఈ యేసు ప్రభువుకి నీ హృదయం అనే సింహాసనం మీద ఆయన్ని అధిష్ఠింపజేసుకొని ఆయన నిన్ను పరిపాలించినట్లుగా, ఆయన నిన్ను నడిపించినట్లుగా, ఆయన ఆత్మ ప్రేరేపణలతో నీవు బ్రతికితే, ఎప్పుడో మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత ఉండే ఆ నీతి న్యాయములతో, సమాధాన సంతోషములతో ఉండే రాజ్యములో ఉండటం కాదు, కానీ ఇప్పుడే నీవు నీ అంతరంగములో సమాధాన సంతోషములను కలిగిన వాడిగా, దేవుని ఆశీర్వాదముతో వర్ధిల్ల వాడిగా ఉండగలుగుతాం. అవును, ఆయన మన హృదయాలను పరిపాలించడానికి ఈ లోకానికి వచ్చిన రాజు. ఇవాళ ఆయన ఆత్మస్వరూపిగా మనతో ఉండటానికి, మనలో ఉండటానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని సంరక్షించడానికి, మనల్ని కాపాడటానికి, మన అవసరతలు తీర్చడానికి, మన వరలు ఆలకించటానికి, మనకు న్యాయం చేయటానికి, మన పక్షములు వాదించటానికి,
మనకు తోడుండడానికి, మనకు అభయం ఇవ్వటానికి ఎంత గొప్ప యేసయ్య నాకు ఉన్నాడండి. రాజులు ఎందుకు మనకి, యాజకులు ఎందుకు, ఈ లోకములో మానవులు ఎందుకు, దేవునికి మనుషులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు, రారాజైన క్రీస్తు నరుడుగా నీతో నాతో సహవాసము చేయుట కొరకు తను తాను తగ్గించుకొని రక్తమాంసములలో పాలిభాగస్తుడై ఈ లోకంలోనికి వచ్చి మనవలే జీవించి ప్రతిశోధన జయించి ఈరోజు శోధన జయించుటకు నీకు నాకు శక్తినిచ్చేవాడిగా ఉన్నాడు. ఈ లోక రాజులందరూ విఫలలేమో కానీ యేసురాజు నిరంతరం ఉంటాడు. ఆయన రాజ్యము శాశ్వతముగా ఉండేది. ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని పొందాలంటే, పరలోక రాజ్యానికి చేరాలంటే మనం తిరిగి జన్మించాలని బైబిల్ చెప్తుంది. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ వాడి పరలోకమును, పరలోక రాజ్యమును చూడలేడు, వాడు చేరలేడు. మీరు మారు మనసు పొందింది, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మీ హృదయాలను దేవునికి సమర్పించండి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, ఆయన నీ రాజుగా, నీ ప్రభువుగా, నీ హృదయ సింహాసనం మీద అధిష్ఠించినట్లుగా నీవు ఆహ్వానిస్తావో, అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. బ్రతికితే క్రీస్తు కొరకే, మరణిస్తే ఆయన రాజ్య వారసుడుగా, ఆకలి దప్పుకలు లేని, కన్నీరు లేని, దుఃఖము లేని, చీకటి లేని, వృద్ధాప్యము లేని, అనారోగ్యము లేని, నిరంతరం ఉండే ఆ శాశ్వత రాజ్యములో ఆనందముతో, ఆనంద సంతోష గీతములతో ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ యుగ యుగములు తరములు ఆయనతో జీవించబోతున్నాం. ఈ రాజ్యాలను నమ్ముకోవద్దు. ఈ భూలోక రాజ్యాలన్నీ పతనమైపోయే రోజు ఒకటి రాబోతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు చాలా గొప్ప రాజ్యాలు అన్నవి కూడా పతనమైపోయి చితికిపోవటం అనేది, మరల కట్టబడినప్పటికీ మరల అవి పతనమైపోవటం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఈ దేశం కాదు ఆ దేశం, ఆ దేశం కాదు ఈ దేశం, ఏ దేశంలో మనం సురక్షితంగా ఉండామని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిన ప్రతి దేశంలో కూడా ఇదే పరిస్థితి. అక్రమము, అన్యాయము, పాపము విస్తరించిపోవటం, దౌర్జన్యము విస్తరించడం, లాలెస్నెస్, అపవిత్రమైన, అన్యాయమైన, మోసకరమైన కార్యాలు, కష్టాలు, కరువులు, పస్తులు, ఇలాంటివి శోధన, కన్నీరు, శ్రమలు, హింసలు చూస్తూ ఉన్నాం. అందుకే ఈ రాజ్యాల్లో క్రీస్తు కొరకు నీవు జీవిస్తే, క్రీస్తు కొరకు ఒకవేళ మనం శ్రమ పడవలసి వచ్చిన, మనుషులు ఈ లోకంలో మనల్ని హింసించిన, దూషించిన, మన మీద చెడ్డ మాటలు ఎలా పలికిన, మనం సంతోషించి గంతులు ఏమన్నాడు. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగు. విశ్వాసపు నేత్రాలతో నా కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని కట్టాడు, నా కొరకు ఒక పరలోక రాజ్యము సిద్ధపరిచి ఉన్నది, నిరంతరము నేను ఆయనతో ఉండబోతున్నానన్నది నమ్మితే, యేసు ప్రభువును నీ రాజుగా అంగీకరిస్తే, ఆయనను నీ జీవితాన్ని అప్పగించి ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయనను సంతోషపరచు రీతిగా ఈ లోకంలో నీవు జీవిస్తే, ఆ శాశ్వతమైన పరలోక రాజ్యంలో మనం కూడా వారసులమవుతున్నాం. ఆయనతో పాటు రాజ్యం వెళ్ళే భాగ్యం మనకి ఇవ్వబోతున్నాడు. రాజులకు రాజు అంటే మనల్ని రాజులుగా చేసి మనకు రాజుగా ఉండటానికి, రాజులకు రాజుగా ఉండే ప్రభువు మనకు ఉన్నాడన్నది మనం గుర్తిస్తే మరింత ధనిలమవుతాం. యేసురాజును మన రాజుగా చేసుకుందాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ లోక రాజ్యాలు పతనమవుతున్నామని, ఈ లోక రాజులు మాకే మేలు చేయలేరేమో కానీ, నీతి రాజువైన నీవు, సమాధాన రాజువైన నీవు, షాలేము రాజువైన నీవు మాకు సమాధానమును అనుగ్రహించగలిగిన వాడిగా, శాంతిని అనుగ్రహించేవాడిగా, ఆరోగ్యమును, క్షేమమును, అభివృద్ధిని, ఆశీర్వాదమును ఇహమందు పరమందు ఇవ్వగలిగిన దేవునిగా ఉన్నావని నిన్ను నమ్ముచున్నామయ్యా. ఈ లోకాన్ని జయించిన రాజుగా, రక్తమిచ్చి ఈ లోకాన్ని సంపాదించిన ప్రభువుగా నీవు ఉన్నావని, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారిని రాజ్య వారసులుగా చేసుకుని నీ రాజ్యములో నిరంతరము జీవించే భాగ్యము మాకు ఇచ్చుచున్నావని నమ్ముతున్నావు.
ఎదుగో నాయన నీ రాజ్య వారసులు ఓనట్లుగా ఇంకా మారు మనసు అనుభవం లేనివారు ఈరోజే వారి హృదయాలను నీకు అప్పగించుకొని మోకాళ్ళు నీ వ్యక్తిగతంగా నిన్ను రాజుగా ప్రభువుగా తమ హృదయాలలో ప్రతిష్ఠించుకున్నట్టు నీ సాక్షులుగా ఇహమందు జీవించి ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్య వారసులు ఓనట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మహాకృప వల్ల మనం ఆయన బిడ్డలుగా అయ్యే భాగ్యాన్ని, ఆయన రాజ్య వారసులయ్యే కృపనిచ్చున్నాడు. మరి యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? ఆయన రాజుగా ప్రభువుగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారా? లేదంటే ఈరోజు మోకాళ్ళలోని ప్రార్థించి ప్రభువుని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలు, భారాలు, మీ ప్రైజ్ రిపోర్ట్స్ 954041 నెంబర్కి, లేకపోతే ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీరు పంపిస్తున్న వాట్సాప్ మెసేజ్లన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. అద్భుతంగా దేవుడు జవాబులు ఇస్తున్నారు అన్నది కూడా మీలో అనేకులు షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి. షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం ద్వారా మీరు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో వీక్షించి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేయండి. మరి ముఖ్యంగా ప్రభు చిత్తమైతే రేపు అంటే మార్చి 25వ తారీఖు ఈ కల్వరి ప్రతిధ్వని అనే రాత్రి ప్రోగ్రాం 9 గంటల ప్రోగ్రాం ప్రారంభించి 5 సంవత్సరాలు ముగిస్తున్న సందర్భంగా, అంటే 1825 రోజులుగా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగటం, అనేకులు అక్రాస్ ద గ్లోబ్ వాక్యం వినడం ద్వారా బలపడటం, ఎన్నో రకాల సాక్ష్యాలు పంచడం జరిగింది. వాటిలో కొన్ని పొందుపరిచి రేపటి ఈవినింగ్ ప్రోగ్రామ్ను ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ప్రభు చిత్తమైతే 2 to 10 7 to 10 సాయంత్రం 7 గంటల నుంచే ప్రారంభిస్తాం. యూజువల్గా మన కల్వరి ప్రతిధ్వని 9 గంటలకు ప్రారంభిస్తున్నాం, కానీ ఒక 2 గంటల ముందే ప్రారంభించి దేవునితో మనందరం కూడా జూమ్ ఉంటుంది. మీలో కూడా జూమ్లోకి వచ్చి మళ్ళీ షేర్ చేయొచ్చు. ఆల్రెడీ షేర్ చేసిన వారిని సాక్ష్యాలు పంచుకోబోతున్నాం. ఇట్ విల్ బి ఏ గ్రేట్ టైం. దయచేసి తప్పకుండా రేపు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు మీ సమయాన్ని ప్రత్యేకపరచుకోండి. ప్రోచితమైతే మధ్యాహ్నం యథావిధిగా 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.